హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. ఎట్లున్నారు అందరూ? మస్తున్నారా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. హవ్ యూ గైస్ ఆర్ సెలబ్రేటింగ్? ప్లీజ్ కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరు ఎట్లా వేసుకున్నారు భోగి, సంక్రాంతి? అండ్ నిన్నైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ సంక్రాంతి హియర్. నేను, పిల్లలు వచ్చిన, మా హస్బెండ్, మా అత్తయ్య మా ఇంట్లోనే ఉన్నారు. అండ్ నిన్న భోగి కాబట్టి నువ్వులు అది ఏమంటారు, ఆయిల్ తలకంటి నువ్వుల స్నానం చేయించింది ఆ పాప పిల్లలకి. ఐ వాజ్ సిక్, ఐ హ్యావెంట్ క్యాప్చర్డ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ నాకు చిన్నప్పటి నుంచే తెలిసింది ఏంటి అంటే, భోగి రోజు ఖచ్చితంగా నువ్వుల అన్నం విత్ చిక్కుడుకాయ కూర తింటారు. వై ఐ డోంట్ నో ఆల్ దోస్ థింగ్స్. అండ్ పిల్లల కోసం కొంచెం చికెన్ తెప్పించినాం నిన్న. అండ్ వాళ్ళ తినేసిండ్రు. అండ్ ఇవాళ టిఫిన్ పప్పు గారెలు, మటన్, బగారన్నం, చారు, పెరుగు. అది తిద్దాం అనుకున్నాం వీడియో. ఏంటి స్పెషల్ అంటే, రండి వేడి వేడి అన్నం, ఇది మటన్ కూర, పెరుగు, చల్లని పెరుగు ఇట్లా తిద్దాం అనుకున్నా. బట్ మా అమ్మ అదొక స్మైల్ ఇచ్చింది, అంటే ఎటకారంగా అవసరం అన్నట్టు. ఐ హ్యావెంట్ క్యాప్చర్డ్ ఇట్ ఆల్సో. అండ్ ఇవాళ వీడియో చేయడానికి 2 reasons. ఒకటి, మీ అందరికి విషెస్ చెప్తామని. సెకండ్, ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే ఎవరిని ఉద్దేశించి కాదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ వై ఉమెన్ వాంట్ టు బీ సెల్ఫ్ ఇండిపెండెంట్. కొంతమందికి మస్తు టాలెంట్ ఉంటుంది కానీ ఇంట్లోనే ఉంటారు, బద్ధకం ఉంటుంది. టాలెంట్ని బద్ధకం డామినేట్ చేస్తుంటుంది. మిమ్మల్ని చెప్పేది. అండ్ పీపుల్ హూ ఆర్ లేజీ, నేను కూడా చాలా లేజీ ఉండేదాన్ని. నన్ను మా అమ్మమ్మ చాలా పుష్ చేసేది, యూ షుడ్ బీ ఇండిపెండెంట్ అని. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి మన లైఫ్లో, మనల్ని మారుస్తాయి, మనం ఇండిపెండెంట్ ఉండాలనేలాగా. నాకు పెద్ద పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదు, చిన్నవి చాలు. అంటే బండిలో పెట్రోల్ ప్రతిసారి మా ఆయన కొట్టించేది. ఒకసారి నేను కొట్టించుకోవడానికి డబ్బులు అడిగిన, లేవు అన్నాడు. ఇగో హర్ట్ అయింది అనమాట. అంటే పాకెట్ మనీ అయిపోయింది, సో అందుకు అడిగిన. అండ్ సెకండ్, ఏదో ఉంటుంది కదా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇది నచ్చుతుంది, బట్ వీ డూ క్యాలిక్యులేషన్స్. అది అనే శాలరీ ఉంటుంది కదా, సో హౌ టు మేనేజ్ అబౌట్ యువర్ కిడ్స్ ఫ్యూచర్ అట్లా అని చెప్పేసి. సో మనం సంపాదించినాము అంటే మనకు ఆ ధైర్యం ఉంటుంది. అండ్ మనం సంపాదించడం వల్ల మన హస్బెండ్కి కూడా ఒక ధైర్యం ఉంటుంది. అరే అది ఇండిపెండెంట్ ఉంది, సో షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ వాంట్. అంటే గైడెన్స్ ఆఫ్ హిమ్, తను లేకుండా చేయడం అని కాదు. స్టిల్ నేను ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నా, ఎంత ఉన్నా, ఐ ఆస్క్ మై హస్బెండ్ దట్ కెన్ యూ డూ దిస్, చేద్దామా. అండ్ వెన్ ఐ వాంట్ టు క్విట్ జాబ్ ఆర్ వెన్ ఐ వాంట్ టు జాయిన్ ఇన్ సమ్ ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు గివ్ హిమ్ ఇన్ఫర్మేషన్. తనకి తనకి పట్టించుకోవాలి, సరే నీ జాబ్ నీ ఇష్టం అని అంటాడు కానీ, బట్ ఫైనలీ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టెల్ హిమ్ దట్ వేర్ ఐఎమ్ వర్కింగ్ అండ్ వాట్ ఐఎమ్ వర్కింగ్ అని. అండ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ ఎందుకు అంటే, ఒక చిన్న స్టోరీ అని చెప్పచ్చు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ మీ దట్ ఇంట్లో పిల్లలకి బాగాలేదు, అండ్ వాళ్ళ హస్బెండ్ కొంచెం ఫినాన్షియల్గా అంత పెద్ద జాబ్ ఏం చేస్తలేడు, ఇంట్లో పిల్లలకి చాలా జ్వరం వచ్చేసింది. సో షీ డోంట్ హ్యావ్ ఆమె దగ్గర డబ్బులు లేవు లిటరల్లీ. ఎవరికి కాల్ చేసి అడగాలి అర్థమవుతలేదు, ఫోన్లో బ్యాలెన్స్ లేదు. అసలు ఫోన్లో బ్యాలెన్స్ లేదు, వేరే వాళ్ళ ఫోన్ నుంచి ఎవరికి ఫోన్ చేసి అడగాలో తెలియదు. అండ్ పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్ చూపించడానికి మనసు ఒప్పట్లేదు. అన్ని మల్టిపుల్స్ ఆఫ్ థింగ్స్ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు తనకి హెల్ప్ చేసిండ్రు, వెళ్ళింది, పిల్లలకి చూపించుకుని వచ్చింది. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం షీ డిసైడెడ్, అంటే ఆ ఫేస్ ఎంత టఫ్ ఉంటుందో షీ నోస్ ఇట్. అంటే ఇంట్లో మన దగ్గర రూపాయి లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది, పిల్లలకి బాగోగలేకపోతే, అంటే మన కళ్ళ ముందు పిల్లలు సఫర్ అవుతుంటారు. వెన్ వీ విల్ బీ హెల్ప్లెస్. ఇఫ్ షీ వుడ్ ఆల్సో డూ అ జాబ్ ఎట్ దట్ టైం, తను కూడా మంచిగా జాబ్ చేసి ఉంటే
అట్లీస్ట్ ఎంతో కొంత ఒక 500-1000 తన దగ్గర ఉంటే ఆ ధైర్యం వేరేలా ఉండేది కదా. మనం ఒకళ్ళని అడిగే పని లేదు, నీ ఫోన్లో బ్యాలెన్స్ లేదు, నువ్వెవరు ఫోన్లో నుంచి ఎవరికో కాల్ చేస్తావు, అండ్ వాళ్ళప్పుడు రెస్పాన్స్ ఇవ్వకపోతే, నీకు ఫోన్ ఇచ్చేవాళ్ళు కూడా లేకపోతే, యూ వుడ్ హ్యావ్ మల్టిపుల్ ఆలోచన తన మైండ్లోకి వచ్చి సెట్ మీ దట్. ఆ రోజు అనుకున్నానే నేను జాబ్ చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా. అండ్ ఫ్రమ్ దట్ డే ఆల్మోస్ట్ 2 years 3 years అయిపోతుంది. అప్పటి నుంచి కూడా ఎక్కడ జాబ్ క్విట్ చేయకుండా జాబ్ చేసింది. వర్కింగ్ అంటే మన లైఫ్లో మనకి పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ ఏం అవసరం లేదు మనం జాబ్ చేయాలి అంటే. సెల్ఫ్ ఇండిపెండెంట్ కొన్ని చిన్న చిన్న సిచ్యువేషన్స్ మన లైఫ్ని చేంజ్ చేస్తాయి. అండ్ కొంతమంది అనుకుంటారు, మనం హస్బెండ్స్ కూడా కొంతమంది అంటారు వైఫ్స్ని పంపించని వాళ్ళకైతే ఏం చెప్పలేము మనం. పంపించే వాళ్ళకైతే చెప్పగలుగుతామా అని, పంపని వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి. అట్లాంటి వాళ్ళని చూసినా నేను వాళ్ళ లైఫ్లో నా ఫ్రెండ్స్లో ఇట్లాంటి వాళ్ళని చూసిన కొంతమంది ఉంటారు, వాళ్ళ హస్బెండ్స్ సపోర్ట్ చేస్తుంటారు, పోనీగా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంటుంది. వాళ్ళ గురించి కూడా మనం చెప్పలేమని నా ఫ్రెండ్ చెప్పినప్పుడు దిస్ లిటరలీ ఐ గాట్ టీయర్స్. అంటే అట్లాంటి ఫేస్లో కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవుతారు, ఎవరిని అడుగుతారు, మా బాబుకు బాగాలేదు చూపించుకోవడానికి డబ్బులు ఇవ్వండి అంటే ఇంత తల్లి కదా అడుక్కోవడానికి కూడా రెడీ అవుతుంది ఆ టైం. బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మనకి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిగ్నిటీ ఉండాలి అంటే లేడీస్ ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే. అంతే. నువ్వు చూస్తావా జాబ్ అని అనవచ్చు. అండ్ కమెంట్ అండ్ లెట్ మీ నో what was your opinion on this video. Thank you. Have a nice day. Jai Hind.